నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. కీర్తనకారుడైన దావీదు గారు ఎన్నో మార్లు కీర్తనల్లో దేవునికి ఎలా ప్రార్థిస్తూ ఉండుంటాడంటే, దేవా నా శత్రువుల పళ్ళు విరగ్గొట్టు, నా దుష్టుల్ని కొట్టు, ఇలా చాలా వచనాలు మనం చదువుతూ ఉంటాం. అదే ఆయన బాధ. అయితే చాలామంది క్రైస్తవులు ఈ విధంగానే ప్రార్థన చేస్తూ ఉంటారండి. వారిని మార్చు అని ప్రార్థన చేయడం పక్కన పెట్టి, వాడు నన్ను ఇలా అన్నాడు, వీరు నన్ను ఇలా అన్నారు, దేవా వాళ్ళ పని చూడు, వాళ్ళని కొట్టు, నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళు చూడాలి అని అంటూ ఉంటారు. ఇంకొంతమంది అయితే గొడవలు పడుతునేటప్పుడు నేను కానీ ప్రార్థన చేశాను అనుకో, నీ పరిస్థితి వేరేలా అయిపోతుంది అంటూ ఉంటారు. చూడండి, ఇది నిజం. ప్రార్థనలో శక్తి ఉంది. అభిషేకానికి దేవుడు మిమ్మల్ని ఎందుకు అభిషేకించాడు? అభిషేకం అనేది వాడబడ్డానికే కదా. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, పోలీస్ ఆఫీసర్ ఉన్నాడండి, ఆయనకి గన్ ఇవ్వబడుతుంది కదా. ఎవరి వైపు దాన్ని పెట్టి దాన్ని ఉపయోగించినా ఆ మనిషి చనిపోతాడు, గాయం తగులుతుంది కదా. నిజమే కదా. అయితే కనిపించిన ప్రతి ఒక్కరి మీద, తనని ఒక మాట అన్న ప్రతి ఒక్కరి మీద ఆ గన్ తీసేసి అతను కాల్ చేస్తే, తన పైన ఆఫీసర్స్కి అతను జవాబు ఇవ్వాలా, ఇవ్వకూడదా? ఇవ్వాలి కదా. నీకు ఇచ్చిన అభిషేకము ఎందుకు? ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయడానికి కాదండి. నిజమే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కొడతాడు, నీ అభిషేకం వాడబడుతుంది. కానీ దానికి నువ్వు లెక్క ఒప్పు చెప్పాలి. మీ ప్రార్థన ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో దుర్గములను సైతం పడగొట్టేంత శక్తి కలిగినదంట మన ప్రార్థన. మన యొక్క యుద్ధము ఈ లోకంలోని వారితో కాదండి, అంధకార సమూహంతో, వాటితో యుద్ధం చేయండి. దాని కొరకు మీ అభిషేకాన్ని ఉపయోగించండి. అంతేకాని మిమ్మల్ని మాట అన్న ప్రతి ఒక్కరిని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ ప్రార్థన చేయకండి. ఇందువల్ల నీ పొరుగువారిని ప్రేమించు. ఇది క్రైస్తవునికి దేవుడు ఇచ్చిన మొదటి ఆజ్ఞ కొత్త నిబంధనలో. అలాగనుందాం. దేవుడి వాక్యాన్ని దీవించిన కాక. ప్రైజ్ ది లార్డ్.